పులివెందులలో టీడీపీ నేతల తీరును మాజీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. పులివెందులలో టీడీపీ నేతలు నిస్సిగ్గుగా ప్రవర్తించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక గెలవడం కోసం చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారు. కోన్నెపి జెడ్పీటీసీ గెలిచినట్లు టీడీపీ నేతలే ప్రకటించుకున్నారు. పైగా గాయపడిన వారిపైనే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని రాంబాబు ధ్వజమెత్తారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల మాదిరి ప్రవర్తిస్తున్నారని, చంద్రబాబు ఆదేశాలతోనే పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. డీఐజీ కోయ ప్రవీణ్ తప్పుడు మాటలు మాట్లాడడం సిగ్గుచేటని, ఖాకీ బట్టలు వేసుకుని కోయ ప్రవీణ్ చంద్రబాబు కాళ్ల పూజ చేస్తున్నాడన్నారు. ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ను ప్రవీణ్ కాపాడాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు 58 సార్లు సింగపూర్ వెళ్లారు. మరి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడం లేదని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ పెట్టుబడులు పెడుతోందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించారు. ఇప్పుడేమో మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అరకొరగా అమలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారు అని అంబటి విమర్శనాస్త్రాలు సంధించారు. నిన్నైతే దారుణమైన సంఘటన. దాడి చేశారు. దాడి చేసి మా ఎమ్మెల్సీని, అదేవిధంగా వేల్పుల రాము అనే ఆయన, అదేవిధంగా రమేష్ యాదవ్, వీళ్ళిద్దరి మీద దాడి చేసి వాళ్ళిద్దరిని చంపేయాలని నిర్ణయించుకొని వెళ్ళారు. అదృష్టవశాత్తు బయటపడ్డారు. పెట్రోల్ పోసి తగలేసేయాలి కారులో సహా వాళ్ళని అని ఒక భయభ్రాంతులకు గురి చేసి మొత్తం టోటల్గా పులివెందుల కాన్స్టిట్యున్సీలో పులివెందుల జెడ్పీటీసీని కైవసం చేసుకోవాలి, బలవంతం చేసి అనేటువంటి భావనతో నిస్సిగ్గుగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పోలీసు వారైతే చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగుదేశం పార్టీ రవడీలుగా వ్యవహరించేటటువంటి పరిస్థితి. మా వాళ్ళ మీద దాడి జరుగుతుంటే సినిమా చూసినట్టు చూస్తున్నారు. దాడి జరిగిన తర్వాత ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వేల్పుల రాము మీద, రామలింగారెడ్డి మీద SC/ST కేసు పెట్టారండి. నిన్న చావు బతుకుల మధ్యన ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి వ్యక్తి మీద కేసు పెట్టారు. అంటే మమ్మల్ని కొట్టిన తర్వాత మా మీదే కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం పోలీసు యంత్రాంగం చేస్తున్నది. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం చెప్తా. నేను ఒక డిఎస్పీ గారు నేను కూడా చూసా. సతీష్ రెడ్డి గారు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఏమండి మీరు దీని మీద యాక్షన్ తీసుకోరా అని. సతీష్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గారు వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్తాడని నాకు అర్థం కాలేదు. మేము యాక్షన్ తీసుకుంటామండి, ఎఫ్ఐఆర్ ప్రకారం చేస్తామని అనొచ్చు కదా. ఇంతకుముందు ప్రభుత్వం కన్నా కూడా మెరుగైన శాంతి భద్రతలు ఇస్తాం. ఆ మాట ఏంటి? ఇంతకుముందు ప్రభుత్వ సంగతి మీకెందుకు అంటే, ఆర్ యూ పొలిటీషియన్? డిఎస్పీ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ పొలిటీషియన్. అంతకుముందు ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు మెరుగైనటువంటి లా అండ్ ఆర్డర్ను మేము మెయింటైన్ చేస్తామని పొలిటికల్ మాటలు మాట్లాడే స్థాయికి ఖాకీ బట్టలు వేసుకున్నటువంటి పోలీసు అధికారులు ఎందుకు దిగజారిపోయారని నేను ఇక్కడ ప్రశ్నించదలుచుకున్నా.